చాలామంది అంటుంటారు, నాకు సుఖం లేదు, నాకు సుఖం లేదు. జీవితంలో చాలా కష్టపడ్డాను అని. కష్టపడ్డవాడికే కదా సుఖం అంటే ఏమిటో తెలుస్తుంది. రోజు పంచభక్ష పరమాన్నాలు తినేవాడికి, అసలు ఆకలి అంటే తెలియనటువంటి వాడికి అన్నం రుచి ఎలా తెలుస్తుంది? అలాగే నువ్వు సుఖపడాలంటే నిన్ను సుఖపెట్టే వాళ్ళు కూడా ఉండాలి కదా. కాబట్టి సుఖంలో కూడా మనం కలిసి సుఖిస్తేనే తప్ప అది సాధ్యం కాదు, ఎలాంటి సుఖమైనా కానీ. అలాగే జీవితంలో ఏదైనా సాధించాలంటే ఎంతో మంది నీకు సహాయం చేస్తే తప్ప అది సాధ్యం కాదు. నీ విజయంలో ఎంతో మంది యొక్క హస్తం ఉంది, ఎంతో మంది దానికి సహాయం చేస్తే నువ్వు ఆ విజయాన్ని సాధించగలిగావు. కాబట్టి సుఖం కానీ, విజయం కానీ, ఆరోగ్యం కానీ, సంతోషం కానీ, శాంతి కానీ, ఇవన్నీ కూడా పరిసరాల మీద మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సంబంధాల మీద పూర్తిగా ఆధారపడి ఉన్నాయనేటువంటి విషయాన్ని కలలో కూడా మర్చిపోవద్దు.